కోల్కతా పీజీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడ్చల్ జాతీయ రహదారి 44పై మెడిసిన్ మెడికల్ కాలేజీ వైద్యులు విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు. మానవత్వం నీచపు స్థాయికి దిగజారుతుందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని మెడిసిటీ వైద్య విద్యార్థులు అన్నారు. ఇక అందుకు నిరసనలో భాగంగా 12 గంటల వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టామని చెప్పారు. డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో 200 మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ని నైట్ డ్యూటీ చేస్తుండగా మధ్యరాత్రి ఇట్లా తెలియని దుండగులు, అది ఇంకా ఎవరనేది కరెక్ట్గా మనకి తెలియట్లేదు. అది ఒకరైతే దొరికారు, కానీ అది అతను నిజంగానే అతను ఉన్నాడా, ఇన్వాల్వ్ అయ్యాడా అనేది మనకి ఇంతవరకు తెలియదు. కానీ ఎవరు దీని వెనుకలు ఎవరున్నారు, కానీ ఎందుకు న్యాయం ఇంకా అందట్లేదు? ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది, కానీ ఇంకా ఎందుకు న్యాయం జరగట్లేదు? అక్కడి లోకల్ ప్రభుత్వం అయినా సరే, సెంట్రల్ ప్రభుత్వం అయినా ఎవరు దీని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇదే మా ఆందోళన. అందుకే మేము మొత్తం దేశవ్యాప్తాన మొత్తం అన్ని మెడికల్ కాలేజెస్, అన్ని మెడికల్ సేవలు ఇవాళ మేము ప్రస్తుతానికి రద్దు చేసి అట్లీస్ట్ ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రం జరుగుతున్నాయి. మేడ్చల్లో మేము మెడిసిటీ నుంచి మొత్తం పీజీ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ అందరు స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా మేమందరం ఇక్కడ మొత్తం అంతా గ్యాదర్ అయ్యి దీనికి మాకు జస్టిస్ జరగాలని చెప్పేసి ఇన్సిడెంట్ పైన మేము ఒక మార్చ్ అనేది మనం మొత్తం ఈ మెడ్చల్ మెయిన్ రోడ్ పైన ఫ్రమ్ వివేకానంద స్టాచ్యూ టు మెడినోవా హాస్పిటల్ అండ్ చుట్టుముట్టును మొత్తం అన్ని ప్లేసెస్లో